హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. చూడండి, ప్రస్తుతం మేము కేదార్నాథ్ కొండపైకి కొద్దిగా దూరంలో ఉన్నాము. ఇంకా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. మరి ఇక్కడికి మేము గుర్రాలపైన వచ్చాము. చూడండి, గుర్రాలపైన ఇలా జనాలు ఎవరైనా కానీ 3,500 రూపాయలు పే చేసి ఈ గుర్రాలపైన మేము ఇక్కడికి రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా ఒక్కసారి చూడండి. కేదార్నాథ్ పైన మేఘాలు చెయ్యి పెడితే అందేటట్టుగా ఈ మేఘాలు, సుందరమైనటువంటి ఈ కేదార్నాథ్ దర్శనం. మరి ఎన్ని వందల వేల గుర్రాలు ఇలా ఇక్కడ ఈ యొక్క ప్రజల్ని, మనుషుల్ని ఇక్కడ తీసుకురావడానికి తిరుగుతూనే ఉంటాయి. నడిచి వచ్చే వాళ్ళు కూడా నడిచి వస్తూ ఉంటారు. మరి ఇప్పుడు ప్రస్తుతం మాకు కొద్దిగా రెస్ట్ ఇవ్వడం జరిగింది గుర్రంకి. ఇంకా అక్కడ దూరంగా కనపడుతుంది చూడండి, ఇంకా అక్కడికి వెళ్ళాలి మేము. మరి ఈరోజు ఈ యొక్క ప్రయాణం చాలా మిరాకిల్. ఇలా తీసుకెళ్తారు, డోలీలు అంటారు వీటిని డోలీలు అంటారు కదా, ఇలాగ తీసుకెళ్లే వాళ్ళని డోలీలు అంటారు. దీంట్లోకి ఒక్కొక్క మనిషికి దాదాపుగా 15,000, 16,000 ఇలా ఉంటుంది. మరి కాబట్టి ఈ కేదార్నాథ్ యాత్ర ఎవరైనా రాదలుచుకుంటే మంచి వయసు ఉన్నప్పుడే, యాక్టివ్గా ఉన్నప్పుడే, ఆరోగ్యంగా ఉన్నప్పుడే, వయసు ఉన్నప్పుడే మరి ఇలాంటి యాత్రకి మనం రావాలని చెప్పేసి కోరుతున్నాం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ దృశ్యాన్ని. దాదాపుగా 5 గంటల సేపు ఆ గుర్రాల మీద కూర్చోవాలంటే చాలా ఇబ్బంది. చూడండి, డోలీల మీద ఎలా తీసుకెళ్తున్నారో, 4 మనుషులు అటు ఇటు పట్టుకుని. చూడండి ఫ్రెండ్స్, ఆ ప్రకృతి రమణీయము, మేఘాలు, అలాగే ఏదో ఇక్కడ ఒక ఆయన ఇలా గంపల్లో కూడా పెట్టి తీసుకెళ్తుంటారు, మోసుకెళ్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, మరి నేను పంపే ఈ యొక్క యూట్యూబ్లో వచ్చేటువంటి వీడియోస్కి మీరందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. మరలా ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాం.